ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో భారత్లో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో హోటల్స్ మూతపడగా ఆ ప్రభావం ఇప్పుడు శ్రీకాకుళంపై కూడా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ దొరక హోటల్స్ నడపడం భారీగా మారిందంటూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటల్స్ అన్ని కూడా బంద్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ యాజమాన్యాలు వాపోతూ ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. బ్రెజిల్లో బటర్ఫ్లై ఎగిరితే అమెరికాలో తుఫాన్ వచ్చిందంట. దీన్నే బటర్ఫ్లై థియరీ అని అంటారు. అంటే ప్రపంచంలో ఓ మూల ఏదో జరిగితే దాని ప్రభావం మరో మూల కనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం ప్రభావం అనేది భారతదేశంలోని మన వంటగదిలో కూడా కనిపిస్తుంది. మనం వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ కొరత అనేది కనిపిస్తుంది. ఇప్పటికే చాలా హోటల్స్ కూడా మన ఇంట్లో పరిస్థితి పక్కన పెడితే హోటల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మెట్రో సిటీస్ అన్నీ కూడా మెజారిటీ హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనేది శ్రీకాకుళంలో ఉన్న హోటల్ యాజమాన్యాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ కొరత అనేది ఇక్కడ హోటల్స్లో ఎలా ఉంది సార్? గత వారం రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్స్ ఆపివేయడం జరిగిందండి. ఇప్పటి వరకు అయితే స్టాక్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా మేము కంపెనీస్ గోడౌన్స్ కూడా వెళ్ళి చూసాము, వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేదండి. స్టాక్ లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తుంది ఇస్తామనే చెప్తున్నారు తప్పించి వాళ్ళు ఇవ్వడానికైతే ప్రజెంట్ వాళ్ళకి అవకాశం లేదండి. చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నాము. ఇలా కానీ జరిగితే ఇంకా 1-2 రోజుల్లో శ్రీకాకుళంలో జిల్లా మొత్తం హోటల్స్ అయితే క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది ఒక్క హోటల్స్ క్లోజ్ చేసేయడంతో లింకప్ కాదండి. హోటల్ క్లోజ్ చేయాలంటే ఒక హోటల్లో పనిచేసే పనివాళ్ళు, దాంతోపాటు ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయండి. ఎందుకంటే ఇది చాలా చిన్న సమస్య కాదు. 25,000 మంది జీవనోపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారండి. ఈ పనిచేసిన 25,000 మంది కుటుంబాలు, ఒక కుటుంబం నుంచి సుమారుగా 4-5 అయినా కూడా లక్షల్లోకి వెళ్తుందండి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చేసరికి 1,00,000 మంది ఒక హోటల్ ఇండస్ట్రీలో పోషణాధారం గడుపుతున్నారండి. ఇదే విధంగా దానికి వచ్చేసరికి ఇది కాకుండా గ్రాసరీ, కిరాణా, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీలో ఒక హోటలే మూతపడిపోతాయి. ఇవన్నీ కూడా ఆగిపోతాయండి. ఇవన్నీ కూడా మనీ సర్క్యులేషన్ ఆగుతుంది. ఇంకా ఆర్థిక ద్రవ్యోల్బణం ఇవన్నీ వరుస ఒకటి తర్వాత దీని అంతటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యాక్టివ్ చేసుకొని ఇమీడియట్గా ఈ గ్యాస్ని ఓన్లీ అంటే అన్నిటికీ ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్స్కి, హాస్పిటల్స్కి రిలీజ్ చేస్తున్నారో అదేవిధంగా రెస్టారెంట్స్కి కూడా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. మా అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం 2 రోజుల్లో టోటల్ హోటల్ మూత ఖాయం అండి. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత హోటల్స్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఏమైనా తగ్గిందా? అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా సరే ఫుడ్ని తగ్గించేటటువంటి తగ్గడం ఏమైనా ఉందా? కొన్ని ఐటమ్స్ తగ్గించేసుకున్నామండి. సులువుగా తక్కువ గ్యాస్తో అయ్యే వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఈ 2-3 రోజుల్లో ఈ సరఫరా కానీ ఇవ్వకపోతే, కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వకపోతే అవి పూర్తిగా ఆపేయమని చెప్పారు కాబట్టి జనజీవనం స్తంభిస్తుందండి. ఈ ఆహారం అనే పదార్థం ఒక హోటల్ ఇండస్ట్రీయే కాదు, మొత్తం తయారే ఆగిపోతుంది. నిత్యావసర వస్తువులు అవనివ్వండి, వెజిటబుల్స్ అవనివ్వండి, ఏ రకమైన ఆహారం కూడా దొరకని పరిస్థితి ప్రజలకి ఏర్పడే పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఈ సరఫరాని ఏదో రకంగా పూర్తి చేయకపోతే దేశం అస్తవ్యస్తం అవుతుందండి. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు ఏమైనా ఆల్టర్నేటివ్, ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏమైనా సరే ప్రయత్నించడం, ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఇటువంటి సమస్య రావడం, దాని అనుభవం నుంచి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ట్రై చేశారు? ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. ఆల్టర్నేటివ్ అనేది లేదండి. పూర్వకాలంలోని కట్టెల పొయ్యిలు, ఓక పొయ్యిలు ఉండేవి, గవర్నమెంటే నిషేధించింది పొల్యూషన్ కారణంగా. వాటితో ఉండే మనుషులు కూడా ఇప్పుడు లేరండి. అంతా గ్యాస్ మీద ఉండే అలవాటు పడే మనుషులే ఇప్పుడు ఉన్నారు. తర్వాత కిచెన్లో కూడాను ఆ పొగ వెళ్ళే అవకాశం కానీ, అటువంటి విశాలమైన ఖాళీ ప్లేస్ ఉండే సంస్థలు కానీ ఇప్పుడు లేవండి. అంతా చిన్న చిన్న కిచెన్స్, వాటికి సంబంధించినట్టు మనం ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యిలు పెట్టి వండే పరిస్థితి అయితే లేదండి. హోటల్ మూతపడిపోతుంది తప్పించి
ఇండస్ట్రీ మూతపడిపోతుంది తప్పించి అంతకంటే ఇంకేం చేయలేం సార్. కదా మొత్తానికి ఏదైతే ఇరాన్లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కారణంగా మొత్తం ప్రపంచం మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి, గ్యాస్ కొరత అనేది భారతదేశంలో ప్రధానంగా ఇక్కడ శ్రీకాకుళంలో అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే హోటల్స్లో ఏవైతే మెనూ ఏదైతే ఉందో ఆ మెనూని తగ్గించుకున్నామని చెప్తున్నారు. దీనివలన ఇంకో 2 రోజులు ఇదే గ్యాస్ కొరత కనిపించింది అంటే మాత్రం హోటల్స్ మూసివేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ హోటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. వీటితో పాటు దీనికి లింకప్ అయ్యి ఉండేటటువంటి గ్రాసరీ కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా జీడిపి కూడా పడిపోయే ప్రమాదం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ.